డాక్టర్లు తీర్మానించిన చేతితోనే పనిచేశాను ఇన్ని దశాబ్దాలుగా. నేను అట్లాంటి ద్రోహం చేయదలుచుకోలేదు, చేయలేదు. కానీ 30%, 20%, 40% ఇట్లా కొన్ని లెక్కలు ప్రభుత్వాలు నిర్దేశిస్తాయి. అది జగన్ టైంలో ఏంటంటే కొంత అంగవైకల్యం ఉన్నా సరే ఇచ్చుకొచ్చారు. వీళ్ళు దాన్ని ఏం చేశారు, అంగవైకల్యానికి లెక్క చెప్పారన్నమాట. ఇంతకంటే చాలా తీవ్రంగా ఉండాలి. అక్కడ ఫైనల్ డెసిషన్ మేకింగ్ ఎవరయ్యా అంటే మన పార్టీ లోకల్ ఎమ్మెల్యే, లోకల్ గా ఉండేటటువంటి కార్పొరేటర్ గారు. ఆయన సచివాలయ సిబ్బంది ఆయన దృష్టికి తీసుకొస్తే ఆయన కావాలంటే మీకు ఏమీ లేకపోయినా ఇస్తాడని నేను అన్నాను, కానీ కొంత ఇబ్బంది ఉంటే చాలు ఇప్పించగలుగుతాడు. అదే సందర్భంలో ఎక్కువ ఇబ్బంది ఉన్నా సరే వాడు వైసీపీ అయి ఉంటాడు అనుకుంటే కనుక తీసేస్తారు. ఇదివరకటి రోజుల్లో జన్మభూమి కమిటీల ద్వారా అప్పుడు ఒక యాప్ పెట్టి ఆ యాప్ లో చేసిన పని ఏంటి, అప్లై అందరినీ చేయమంటారు. సర్టిఫికెట్ అప్లై చేసిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ ఇతను తెలుగుదేశం కార్యకర్త కాదా, తెలుగుదేశం కార్యకర్త అయితే ఫస్ట్ ప్రయారిటీ ఓకే, కాదు పోనీ ఏ పార్టీ, ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా, కాదు మరి ఏ పార్టీ, కాంగ్రెస్ తటస్థుడైతే గనక ఓసారి వెళ్ళి కనుక్కోండి మనకి సపోర్ట్గా వస్తాడు ఈ పథకం తీసుకున్నాకంటే అతనికి ఇద్దాం, సెకండ్ ప్రయారిటీ. అది కాదు అనుకుంటే గనక ఆపేద్దాం వైసీపీ అయితే గనక. ఇది ఆనాటి ప్రయారిటీ. ఇప్పుడు సేమ్ అంతే, ఫస్ట్ మన కార్యకర్తకి ఇవ్వాలి. ఇప్పుడు కూడా స్పౌస్ పెన్షన్లు ఇవన్నీ కూడా మన వాళ్ళకి ఇచ్చుకున్నారు, ఇళ్ళు మన వాళ్ళకి ఇచ్చుకుంటాం అన్నటువంటిది. దానికి ఏదో చెప్తారు కదా వాళ్ళే, మన కార్యకర్తలు మనం చూసుకోకపోతే ఎట్లా, కార్యకర్తలను చూసుకోవడం అనేది మన బాధ్యత, అలా చెయ్యకనే గతంలో దెబ్బతిన్నాము, కార్యకర్తలకు న్యాయం చేస్తున్నాం అని చెప్తారు. ఇది కామన్ గా జరిగేది, జనం కూడా దాన్ని అంగీకరిస్తున్నారు కదా. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఇచ్చి రెండింటో కూర్చోబెట్టారు. వాటన్నిటితో ఇస్తామంటున్నటువంటి వాళ్ళు కావాలని కోరుకున్నారు. దెన్ ఎవరి తప్పు? ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది అంతే. కానీ పాలనా పరంగా చూసుకుంటే సంక్షేమం విషయంలో